వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. ట్రాక్టర్తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం చేసి పోలీసులకు పట్టుబడ్డ ఘటన జరిగింది. మృతుడి సోదరుని ఫిర్యాదుతో అనుమానం వ్యక్తం చేస్తూ ముమ్మర దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, భర్తను ప్రియుడితో కలిసి హత్య చేశాడని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. నేరం అంగీకరించడంతో ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిన్న 13/12/2025 రోజు 11 గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏమంటే, మా భర్త రత్నయ్య ఉదయాన్నే 5:30 గంటలకు పొలం వద్దకు పాల కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తులేని వాహనం గుద్దడం వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది. ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు, ఈ విషయాల విచారణ వెళ్ళలో భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్తో గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డం వస్తున్నానని చెప్పేసి కారణంతో అతని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బావమరిది ఇప్పాయిపల్లి వాళ్ళ బావమరిది దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తోని ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఈరోజు రామకృష్ణను, రత్నయ్య భార్య అయినటువంటి కవితను ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. 4 years. 4 years. విచారణలు ఇప్పటివరకైతే ఏం లేవు.